హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పోహా కట్లెట్. అటుకులతోటి చాలా టేస్టీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా టేస్టీగా ఉండే రెసిపీని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులు యాడ్ చేసుకుందాము. వీటిల్ని వాటర్ యాడ్ చేసుకొని 3 నుంచి 4 సార్లు వరకు బాగా క్లీన్ చేసి పెట్టుకుందాము. అటుకులు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు సోక్ చేసుకుందాము. ఇలా నానపెట్టుకోవడం వల్ల అటుకులు కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా. స్ట్రైనర్ యూజ్ చేసి అటుకుల్ని వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత అలాగే ఉంచుకుందాము 3 నిమిషాల పాటు. చూసారు కదా, వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి అటుకుల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చేతితోటి సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇందులో 3/4 కప్ వరకు బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 మీడియం సైజ్ పొటాటో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, కరివేపాకు తురుము కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు, పెప్పర్ పౌడర్, సాల్ట్, గరం మసాలా, కారం, ధనియా పొడి, ఆమ్చూర్ పౌడర్, బైండింగ్ పర్పస్ కోసం 1 స్పూన్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు, ఆలు కొంచెం వెట్గానే ఉంటాయి కాబట్టి తడితడిగా ఉంటాయి కదా, అందువల్ల వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెంగా అవసరం అనిపిస్తేనే 1 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఈక్వల్ సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని మనం కట్లెట్ షేప్లోకి చేసుకుందాము. నేను ఇక్కడ సర్కిల్ షేప్లో చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ సర్కిల్ షేప్లోకి చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుందాము. చూసేదానికే కాదు, తినేదానికి కూడా చాలా బాగుంటాయి. కట్లెట్స్ని ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం వెడల్పుగా ఉన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుంటే మనం ఎక్కువగా ఒకేసారిగా ఫ్రై చేసుకోవచ్చు. 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కట్లెట్స్ని పెట్టుకుందాము. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత గెరటితోటి సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన మాడిపోతుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాకుండా 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా కట్లెట్స్ని కూడా ఫ్రై చేసుకుందాము. 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా తక్కువ టైమే పడుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా మనం కట్లెట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్ట్రీట్ సైడ్ తీసుకునే కట్లెట్స్ని మనం ఇలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.